ముందుగా చెప్పాలంటే మన అభిషేక్ శర్మ పులి స్టార్టింగ్ ఎలా అయితే ఆడాడో ఎండింగ్ కూడా లాస్ట్ లో మనకి 3 వికెట్లు పడ్డా కానీ తర్వాత లాస్ట్ శివన్ దుబే ఎలా ఆడాడో మనం చూసాం. మన బూమ్రా మన బాబు అక్షర్ పటేల్ ఎలా ఆడాడో కోట్లాది మంది ప్రజలు గెలుచుకున్న ధైర్యం ఇది. ఇక్కడ మన ఇక్కడ చూడొచ్చు హైదరాబాద్ లో ఎలా ఆడారు ఎలా గెలిచాం అనేది కాదు, వీఆర్ ఇండియన్స్, మనం గెలుస్తాం, గెలిచే తీరుతాం. జై ఇండియా ఇండియా ఇండియా. ముఖ్యంగా చెప్పాలంటే బాబు అక్షర్ పటేల్ వికెట్లు తీయకపోతే మన పవర్ ప్లే అన్ని వికెట్లు తీసాం కాబట్టి ఈరోజు ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నాకు చాలా గర్వంగా ఉంది. మన బూమ్రా బూమ్రా పాండ్యా ఏ ప్లేయర్ అని కదన్నా, ఇషాన్ కిషన్ కూడా 3 క్యాచ్లు పట్టాడు. అందరూ ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు 135 కోట్ల మంది జీవితాలను గెలుచుకున్నారంటే ప్రతి ఒక్కళ్ళు ఆడారు. మనం ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు. టీం అంతా కలిసి కట్టు అది. ఓకే సంజు శాంసంగ్ గురించి మాట్లాడుకోవచ్చు. సంజు శాంసంగ్ 3 మ్యాచ్లు ఎట్లా కొట్టారంటే 3 మ్యాచ్లు మనము చైనీస్ లో ఉన్నామంటే సంజు శాంసంగ్ గురించి, సంజు శాంసంగ్ వల్లే నెక్స్ట్ మనము పులి గురించి మాట్లాడుకుంటాం. పులి అన్ని మ్యాచ్లు డక్కోటే కారణంగా ఇంకో మ్యాచ్ లాస్ట్ ఫైనల్ లో 50 కొట్టాడు. పులి 50 కొట్టాడు. వరల్డ్ కప్ లో హాఫ్ సెంచరీ ఓన్లీ 18 balls నెంబర్ 1. మళ్ళా మన కోహినూర్ డైమండ్ ఎవరంటే కోహినూర్ డైమండ్ బూమ్రా మన కోహినూర్ డైమండ్ బూమ్రా. ఎక్సైటింగ్ టోర్నమెంట్ మొత్తం మాట్లాడారు. బూమ్రా అయితే ఎక్సలెంట్, ప్రాబ్లెస్. వి ఆర్ ద ఛాంపియన్స్, వి బ్లూ. మ్యాచ్ ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి అనేది నా మాటల్లో కన్నా ఇక్కడున్న థౌజండ్స్ ఆఫ్ మంది చెప్పొచ్చు సెలబ్రేషన్స్ ఎట్లా ఉన్నాయో. అండ్ ఎన్ని చెప్పినా సరే ఎంతో మంది వింటా ఉంటారు. అండ్ ఎట్ లాస్ట్ ఏంటంటే వీఆర్ ద విన్నర్స్, వీ బ్లీడ్ బ్లూ. చూసాం ఫస్ట్ 8 hours లో మ్యాచ్ డిసైడ్ అయింది. సో ఇండియా ఎలా ఆడిందో మనకు అందరికీ తెలుసు. సో మనం గెలడానికి ఫస్ట్ కారణం ఫస్ట్ 8 hours హార్దిక్ పాండ్యా, బూమ్రా అండ్ వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్. సో వీళ్ళ వల్ల అయితే మెయిన్ మ్యాచ్ వచ్చింది. అండ్ గ్రేటెస్ట్ నాక్ వచ్చేసేమో సంజు శాంసన్. అండ్ చాలా బాగా ఆడాడు. అందరూ ఎంతమంది వచ్చారో అంతమంది 50 వచ్చారు. బట్ నాట్ ద లీస్ట్ అండర్ రేటెడ్ ప్లేయర్ అయితే ఖచ్చితంగా శివన్ దుబే వల్లే సగం మ్యాచ్ వచ్చింది. బట్ ఎప్పుడు అలాగే ఆడతాడు బెస్ట్ ప్లేయర్. సో ఆబ్వియస్లీ వి వాన్ ఇండియన్. జై హింద్. Hello guys, I am Akash from Maharashtra. We are so happy. Good luck India, chuck the India. So bro, how was the match? Match was fantastic bro. Match was amazing, fantastic, fabulous, amazing. Bumrah. All the team played very well. And of course Bumrah also bowled very well. And this trio, Sanju Samson, Abhishek Sharma, Ishan Kishan. What a fielding, what a match bro. Nice. బుమ్రా లేకపోతే మ్యాచ్ లేదు, అక్షర్ పటేల్ లేకపోతే మ్యాచ్ లేదు, హార్దిక్ పాండ్యా లేకపోతే మ్యాచ్ లేదు, దుబే లేకపోతే మ్యాచ్ లేదు. ఇండియా 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 ఇండియా. ఇప్పటికి థర్డ్ టైం వీడికి వచ్చినాం. ఛాంపియన్స్ ట్రోఫీకి ఒకసారి, ఆర్సీబీ గెలిచినప్పుడు ఒకసారి, మళ్ళీ ఆర్సీబీ గెలిచేటప్పుడు వస్తాం, మళ్ళీ అప్పుడు చేస్తాం. మ్యాచ్ అయితే ఈరోజు ఎక్సలెంట్ ఉంది. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం అభిషేక్ శర్మ కంబ్యాక్ గురించి. ఈరోజు అభిషేక్ శర్మ చింపేశాడు. లాస్ట్ వికెట్ కూడా అభిషేక్ శర్మ తీసుకోవడం అయితే ఆసం బ్రో. అసలు అయితే ఇంకా బుమ్రా గురించి చెప్పనవసరం లేదు. ధనాధన్ 4 వికెట్లు. వీఆర్ హ్యాపీ బ్రో, వీఆర్ ఎంజాయింగ్ లాట్. ఎక్స్పెక్ట్ చేశారు ఫస్ట్ నుంచి ఫినిషింగ్ వరకు కాస్త ఓడిపోతామన్న భయం ఉందా లేదంటే? లేదు బ్రో, కన్ఫామ్ గా విన్ అవుతాను మ్యాచ్, కన్ఫామ్ గా ఫిక్స్ అయిన మ్యాచ్ అది. ఇండియా గెలవకుండా, అది ఇండియాలో మ్యాచెస్ జరుగుతుండే ఇండియా గెలవకుండా ఎందుకు ఉంటుంది? అందులోనూ అభిషేక్ శర్మ 50 కొట్టిన తర్వాత గెలవకపోవడమా? ఇంపాసిబుల్. సో మ్యాచ్ క్రెడిట్స్ ఎవరికి ఇస్తారు? వీళ్ళ వల్లే గెలిచినట్టు ఏమన్నా? మొత్తం టీం మొత్తం ఎఫెక్ట్ అది. ఏ ఒక్క ప్లేయర్ డిసప్పాయింట్ చేయలేదు, అందరూ బాగా ఆడారు. అందరు మొత్తం టీం వల్లే గెలిచింది.